హాయ్ హలో బ్రదర్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చూడగానే ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూస్తున్న వారు ఒక లైక్ తో పాటు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకి అందరికంటే ముందుగా వస్తుంది బ్రదర్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దురంధర్ 2 మూవీ ఎక్కడ చూసినా ఈ దురంధర్ 2 మూవీ గురించి మాట్లాడుతున్నారు. మొదట హిందీలో రిలీజ్ అయింది. మనకు హిందీ రాదు కాబట్టి చూడలేదు. తర్వాత ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది దురంధర్ 2 మూవీ. ఈ రోజే దురంధర్ 2 మూవీ చూడటం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడతాను. దురంధర్ 2 మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే మైండ్ బ్లోయింగ్ బ్రదర్స్. మూవీ అయితే కిర్రాకుంది. అలా ఇలా కాదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ రికార్డ్స్ మూవీ. ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఫిక్షనల్ స్టోరీ మూవీ కాదు బ్రదర్స్. ఈ మూవీలో 90% ఒరిజినల్ మూవీ. ఒరిజినల్ అంటే జరిగిన కథ. 90% మనకు జరిగిన కథ ఈ మూవీలో తీశారు. ఆ డైరెక్టర్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక నిజమైన కథను తీశాడంటే ఆ డైరెక్టర్ చాలా దమ్మున్న డైరెక్టర్ అని చెప్పుకోవాలి. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్న పదాలు ఈ మూవీకి చాలా చిన్నవి. కానీ ఈ మూవీలో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ జరిగిన కథని 90% తీసి 10% మాత్రం సినిమాటిక్ యాడ్ చేశాడు దర్శకుడు. సినిమా అంటే ఆటోమేటిక్ గా కొంచెం జరగనిది కూడా చూపిస్తారు. ఎందుకంటే హీరో ఎలివేషన్ కోసము ప్రతి చిన్న చిన్న దాని కోసం చూపిస్తారు. కానీ 90% ఇది జరిగిన కథ అని నేను తెలుసుకున్నాను బ్రదర్స్. ఇక ఈ మూవీ చూసి నేను చెప్తున్నాను, ఈ మూవీలో ప్రతి ఒక్క సీను కూడా మన ఇండియాను దెబ్బతీయటానికి ఆ పాకిస్తాన్ కుక్కలో కొంతమంది మన మీద కుట్ర చేశారు. అప్పట్లో ఆ కుట్రని మన వాళ్ళు ఎదుర్కోలేకపోయిన మాట కూడా వాస్తవం. వాళ్ళు దొంగ నోట్ల చలామణి చేసి, మెయిన్ పాయింట్ బ్రదర్ ఇది, దొంగ నోట్ల చలామణి కోసం పాకిస్తాన్ లమ్మిడి కొడుకులు మన దేశాన్ని నాశనం చేయటానికి అప్పట్లో చూసి కొంతవరకు సక్సెస్ అయిన మాట వాస్తవం. మన కరెన్సీ పాత నోట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ప్రింట్ కూడా మన ఒరిజినల్ నోటులకే చేసి చూపించారు వాళ్ళు, పాకిస్తాన్ లమ్మిడి కొడుకులు. ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోకుండా మన కరెన్సీని వాళ్ళు కరెక్ట్ గా దాన్ని తీసి మనల్ని కూడా మోసం చేసే విధంగా అంత ఒరిజినాలిటీతో తీశారు ఆ టైంలో. ఆ పాకిస్తాన్ కుక్కలకి డబ్బు లేకపోయినా ఇలాంటి డూప్లికేట్ డబ్బుతో మన ఇండియాలో చాలా 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 దుర్మార్గాలు చేశారు. ఆ కసబ్ గాడి కానివ్వండి, ముంబైలో అదే జరిగిన బ్లాస్ట్లు కానివ్వండి, ఆ అరాచకం కానివ్వండి, ఈ ఫేక్ కరెన్సీ వల్లే వాళ్ళకు సాధ్యమైంది. ఫేక్ కరెన్సీ ముద్రించి మన వాళ్ళతోనే వాళ్ళు డీల్ మాట్లాడుకొని మనలో కూడా కొందరు యదవనా కొడుకుల వల్ల ఇది జరిగింది. సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ ఇదే చూపించారు. ఇది ఒరిజినల్ మూవీ, ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ. డూప్లికేట్ డబ్బుతోనే మన ఇండియాని నాశనం చేయాలని చూశారు అప్పట్లో ఈ దరిద్రపు నా కొడుకులు, ఈ లంగా నా కొడుకులు, పాకిస్తాన్ నా కొడుకులు. మన డబ్బుతోనే మనల్ని ఫేక్ కరెన్సీతో మోసం చేసి కొందరికి అదే డబ్బు ఇచ్చి మనల్ని నాశనం చేయాలి అనుకున్నారు ఈ పాకిస్తానీ నా కొడుకులు. అదే సినిమాలో చూపించారు. కానీ ఇక్కడ ఉంది ఆ టైంకి మన హీరో నరేంద్ర మోదీ గారు ఎవ్వడికి ఎలా చెక్కు పెట్టాలో అలా చెక్కు పెట్టారు. పాత నోట్ల రద్దు, పాత నోట్ల రద్దు అన్నప్పుడు సామాన్యులుగా మనము శిక్షించబడ్డాము డబ్బు కోసం. ఇది వాస్తవమే. మనము చిల్లర కోసం కానివ్వండి, ఏ లోటు మార్చాలన్నా మనము ఇబ్బంది పడ్డ వాస్తవమే. కానీ మన ఇబ్బంది కంటే దేశ ప్రయోజనం ముఖ్యం. మన ఇబ్బంది తాత్కాలికం, కానీ దేశం నాశనం అయితే మనము నాశనమైనట్టే. అదే మోడీ గారు చేశారు. పాత నోట్లు రద్దు అని మన మోదీ గారు ప్రకటించినప్పుడు ఇండియాలో ఎంతమంది బాధపడ్డారో లేదో తెలియదు. కానీ పాకిస్తాన్ నా కొడుకులు మాత్రం చచ్చిపోయారు. నా కొడుకులు పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది ఈ వీడియో చూసి. అది ఈ సినిమాలో చూపించారు బ్రదర్స్. మీరు తప్పకుండా ఈ మూవీ చూడాల్సిందే. ఇండియన్ ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడొచ్చు. పాత నోట్ల రద్దుతో మన ఇండియాలో కంటే పాకిస్తాన్ ఎక్కువ దెబ్బ కొట్టింది. ఎందుకంటే వాళ్ళు రెడీ చేసుకున్న ప్రింటింగ్ మిషన్స్, వాళ్ళు రెడీ చేసిన 500, 1000 నోట్లు, కోట్లకు కోట్లు వాళ్ళు ముందే ఫేక్ కరెన్సీ కొట్టించి పెట్టుకున్నారు మన ఇండియాని దెబ్బ కొట్టాలి అని. మన అదృష్టవశాత్తు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఆ డబ్బును నాశనం చేసేసరికి దిక్కు తోచక పాకిస్తానీ నా కొడుకులు సచ్చారు. ఆ ఫేక్ కరెన్సీకి, ఆ మిషన్స్ కి వాళ్ళు పెట్టిన ఖర్చుకి, అందుకోసం వాళ్ళు పడిన యదవనా కొడుకులు వాళ్ళ డబ్బు కూడా గోవింద గోవింద అయింది ఆ టైంలో. మోడీ గారు ఆ పని చేయకుంటే మన ఇండియా ఈ పాటికి నాశనం అయిపోయేది. కానీ మోడీ గారు చేసిన దాని వల్ల పాకిస్తాన్ సర్వనాశనం అయింది. మన ఇండియా చెప్పుకునే స్థాయికి ఎదిగింది. ఒరిజినాలిటీలో కూడా అదే,
సినిమాలో కూడా అదే చూపించారు. ద గ్రేటెస్ట్ డైరెక్టర్, ద గ్రేటెస్ట్ హీరో. ప్రతి ఒక్కరు దురంధర్ 2 మూవీ చూడాలి. ఇండియన్స్ ఎవరైనా సరే దురంధర్ మూవీ చూడాల్సిందే. ప్రతి నిజం తెలుసుకోవాలి. ఈ మూవీలో చూపించింది ప్రతి ఒక్కటి అక్షర సత్యం మనకు జరిగిందే. 90% 10% ఇక సినిమాటిక్ గా ఉండాల్సిందే, మామూలేది. మోడీ మన ఇండియాకి దొరికిన ఆణిముత్యం. మోడీ లేకపోయింటే ఈ పాటికి మన ఇండియా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయభ్రాంతులకు గురవుతారు ప్రతి ఒక్కరూ. మోడీ చేసింది ఒక్కటే, 10 మంది ఇబ్బందులు పడ్డా, వేల మంది ఇబ్బందులు పడకూడదు అని మోడీ గారు కరెన్సీని నాశనం చేసి కొత్త కరెన్సీని తీసుకొచ్చి పాకిస్తాన్కి పంగనామాలు పెట్టాడు మోదీ. మన మోడీ గారు చేసింది 100% 200% కరెక్ట్. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుంటే మన ఇండియా ఈ పాటికి ప్రతి దేశం దగ్గర కూడా కిందనే ఉండేది. కానీ మోడీ చేసిన పనికి ఇప్పుడు ఏ దేశమైనా మన దేశాన్ని చూసి గౌరవిస్తోంది అంటే అది వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ మోడీ. ఎన్డీఏ ప్రభుత్వం, ద గ్రేట్ ఎన్డీఏ. నాకు తెలిసినంత వరకు సినిమాలో కూడా అంతా ఒరిజినలే చూపించారు కదా. సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ మూవీ. ద గ్రేటెస్ట్. జై ఇండియా, జై జై ఇండియా. ఎవ్వడు ఏమనుకున్నా పొరాకు పడదు. వన్ అండ్ ఓన్లీ ఇండియా, అంతే. ఏ నా కొడుకు భయపడాల్సిన అవసరం లేదు. జై ఇండియా, జై జై ఇండియా. సినిమా మాత్రం సూపర్ సూపర్ బ్రహ్మాండం. అద్దరిపోయింది. ఇండియా గురించి పక్కాగా చూపించారు. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఏ దేశము కూడా మన ఎంట్రీ కూడా పీకలేదు. అది మన ఇండియా పవర్. జై ఇండియా, జై జై ఇండియా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ. జై హింద్.